మనుషుల్లో దేవుడు చిత్రంలో వరూధిని ప్రవరాఖ్య డ్యాన్స్ బ్యాలే సినిమాకి హైలైట్గా నిలిచింది. ఈ బ్యాలే పెట్టాలనే కోరిక నిర్మాత పుండరీకాక్షయ్యది. ఆ రోజులు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే ఎక్కువగా తయారయ్యేవి. ఈ బ్యాలేను మాత్రం కలర్లో తీయాలని పుండరీకాక్షయ్య ఆలోచన. ఎన్టీఆర్తో చెప్పగానే పాటలు వస్తుంటే జనం థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. 15 నిమిషాల బ్యాలేని వారు ఓపికగా చూస్తారంటావా అని అడిగారు ఎన్టీఆర్. ఈ 15 నిమిషాలు పాటలే ఉండవని, మధ్య మధ్యలో మాటలు కూడా ఉంటాయని చెప్పి ఆయన్ని ఒప్పించారు. త్రివిక్రమరావు కూడా దీనికి సమ్మతించారు. నారాయణ రెడ్డితో పాట రాయించారు. సంగీత దర్శకుడు టీవీ రాజుతో కూర్చొని చర్చలు జరిపి పాటలు ఫైనలైజ్ చేశారు. మొదట 2 పాటలు రికార్డు చేశారు. తరువాత వరూధిని ప్రవరాఖ్యం బ్యాలేని టీవీ రాజు స్వరపరిచారు. కానీ దాన్ని రికార్డు చేసేంత లోపే టీవీ రాజు హఠాత్తుగా కన్నుమూశారు. అప్పుడు సాలూరి హనుమంతరావు సంగీత సారథ్యంలో బ్యాలేను మిగిలిన పాటల్ని రికార్డు చేశారు. వాహిని స్టూడియోలో సెట్ వేసి వరూధిని ప్రవరాఖ్యం బ్యాలేను చిత్రీకరిస్తున్నారు. ఆ పక్క ఫ్లోర్లోనే అక్కినేని నటిస్తున్న ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ సెట్లో ఉన్నారని తెలిసి ఒకరోజు హఠాత్తుగా అక్కినేని సెట్కు వచ్చారు. ఆ సంగతి ముందుగా ఎవరికీ తెలియకపోవడంతో ఆయన చూడగానే అందరూ షాక్ అయ్యారు. ఎన్టీఆర్ చాలా ఆనందంగా రండి బ్రదర్ అంటూ ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత వారిద్దరూ మళ్ళీ ఆ రోజే కలుసుకున్నారు. కాసేపు సెట్లోనే ఉండి షూటింగ్ చూసి వెళ్ళిపోయారు అక్కినేని. ఆ మర్నాడు ప్రేమలో పెళ్లిళ్ళు సెట్కి వెళ్ళారు ఎన్టీఆర్.